My name is Roland. అయ్యగారి నేమ్ ఇస్ అయ్యగారి పేరు వచ్చేసి రోలండ్, నా పేరు వచ్చి ఫిలిప్. We're glad to be with you once again in this teaching time that the Lord has given to us. మాకు చాలా సంతోషము మీ ముందుకు ఇలా విధంగా రావడము, మాట్లాడటము, దేవుని వాక్యం గురించి, సంఘము అభివృద్ధి, సంఘము యొక్క సంఘముని ఏర్పరచడం గురించి మాట్లాడడం ఇచ్చిన అవకాశం కొరకే మాకు చాలా సంతోషం. I'd like to share with you today 7 steps that the Apostle Paul used to plant the church in Philippi, the first church in Philippi. సో వాక్యంలో మనము చూసినట్లయితే ఈ దినమందు మీతో మాట్లాడాల్సిన విషయం నేను నా హృదయంలో దేవుడు పెట్టింది ఏంటంటే, అపోస్తలుడు పౌలు మొట్టమొదటి సంఘముని ఆయన ఏర్పరిచినాడు, సంఘమును స్థాపించినాడు. ఆయన సంఘమును మొట్టమొదటి స్థాపించినప్పుడు ఈ 7 విషయాలు నేను గమనించినాను. ఆ 7 విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. The first step was we find in chapter 16 verse 9. The word of God says, a vision appeared to Paul in the night. There stood a man of Macedonia and prayed him, saying, come over into Macedonia and help us. In other words, there was a vision from God. సో మీరు అపోస్తల కార్యక్రమంలో 16వ అధ్యాయము 9 నుంచి 15 వరకు చదివినట్లయితే అపోస్తలుడు పౌలుకి ఒక దర్శనము దేవుడిచ్చినాడు. ఆ దర్శనంలో ఏంది, ఒక వ్యక్తి మెసడోనియా అనే టౌన్ నుంచి సిటీ నుంచి ఒక వ్యక్తి పిలుస్తున్నాడు అనమాట. పిలుస్తున్నప్పుడు అప్పుడు అపోస్తలుడు పౌలు ఆ దేశానికి, ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుడు మనకు దృష్టినిస్తాడు. దృష్టి అనేది చాలా గొప్పమైన విషయం. మనకి ఎప్పుడైతే దృష్టి ఉంటుందో అప్పుడు ఆ మార్గంలోకి వెళ్ళడానికి మనకు ధైర్యము, విశ్వాసము, ఆల్సో దేవుడిచ్చిన కృప కూడా మనతో కూడా వెళ్తుంది అనమాట. And I'm sure that God has given many of you a vision of an area in your place of service where the gospel is needed, and God has given to you a vision. సో నాకు విశ్వాసం ఏంటంటే దేవుడు కూడా మీ అందరిలో ఎవరికో, మీకు అందరికి కూడా ఒక దృష్టిని అయితే ఇచ్చిండొచ్చు. దృష్టి ఏంది, ఒక కుటుంబం కోసమో, ఒక విలేజ్ కోసమో, ఒక చిన్న ప్రాంతం కోసమో, ఒక సిటీ కోసమో, దేనికోసమో దేవుడు ఇచ్చింటాడు. ఎందుకు? ఆ దృష్టి ద్వారా దేవుని వాక్యంని ప్రకటించడానికి, ఆ దృష్టి ద్వారా దేవుని యొక్క సువార్తని ప్రకటించడానికి. The second thing he did was he enlisted a team. Notice what the word of God says, that after he saw the vision, he says, we endeavored to go to Macedonia. He enlisted a team. He says, we went to Macedonia. సో రెండవ విషయం మనం గమనించినట్లయితే, మొదటి విషయం మనకు దృష్టి అవసరము. దృష్టి ద్వారా దేవుడు మనం నడిపిస్తాడు. రెండవ విషయం ఏంటంటే, అపోస్తలుడు పౌలు ఏం చెప్పినాడు, మనం ఇప్పుడు మసిడోనియాకి వెళ్తాము అని చెప్పినాడు. ఎవరితో? ఆయనతో కలిసిన ఒక చిన్న గ్రూప్తో. సో మీకంటూ ఒక చిన్న గ్రూప్ మీతో ఉండాలన్నమాట. మనుషులు, మీరు నమ్మిన మనుషులు, మీరు సువార్త చేస్తున్న మనుషులు, మీతో కూడా కలిసి సువార్త చేయాలని ఆశపడుతున్న మనుషులు మీతో కూడా ఉంటే, వాళ్ళు కలిసి, మీరందరూ కలిసి ఆ ప్రాంతంకి, లేకపోతే ఆ యొక్క కుటుంబంకి, లేకపోతే ఆ యొక్క ప్రాంతంకి, సంఘం దగ్గరికి వెళ్ళడానికి అవకాశము, ధైర్యము ఉంటుందన్నమాట. Something very interesting is that Paul never traveled alone. సో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అపోస్తలుడు పౌలు ఒంటరిగా ఎక్కడ ప్రయాణించలేదు. ఆయనతో కూడా ఎవరో ఒకరు ఉండేవారు అనమాట. తిమోతినైతేనేమి, బార్నబాసనైతేనేమి, వీళ్ళందరూ ఎవరో ఒకరైతే ఉండే. ఇంకొకసారి అయితే వాక్యం ఏం చెప్తుందంటే, కొంతమంది జనాలు ఆయనతో కూడా ఉండి, ఆయన సొంత టీం అంతా కూడా ఉండి ఆయనతో కూడా సువార్త నడిపించేవారు అనమాట. Number 3, that is from the vision. Then God, he pulled the team together, and then from the vision, the Lord led them to the place where they were to share
the gospel. సో మూడో విషయం మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక దృష్టి కాకుండా దేవుడు ఆయనతో కూడా పనిచేసే వ్యక్తులను కూడా దేవుడు ఏర్పాటు చేసి దృష్టితో ఆ పనులు వ్యక్తులతో ఏర్పాటు చేసి దేవుడు మెసిడోనియాని పంపించి ఎందుకు వీళ్ళందరూ కలిసి ఈ దృష్టి మనిషి దేవుని ఆయన యొక్క స్వార్థలో పాలు పంచుకునే వ్యక్తులు కలిసి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించడానికి దేవుడు మార్గం ఏర్పరిచినాడు. And the Lord has a place for you. సో దేవుడు కూడా మీకోసము ఒక స్థానమును ఏర్పరిచినాడు. ఎలా అయితే అపోస్తల పౌలు కోసము అపోస్తల పౌలు యొక్క ఆ యొక్క టీమ్ అపోస్తల పౌలుతో కలిసి సేవ్ చేసిన వాళ్ళ కోసం ఎవరైతే మసిడోనియా దేవుడు ఏర్పరిచినాడో అదే విధంగా నేనేం నమ్ముతున్నా అంటే మీకోసం కూడా దేవుడు ఒక స్థానమును ఏర్పరిచున్నాడు. Step number 4, God led them to receptive people. Notice in verse 13, and on the Sabbath we went out of the city by a riverside. And so God led them to receptive people that were at the riverside. సో మనకి వాక్యంలో చూసినట్లయితే అపోస్తల కార్యక్రమంలో 16-17 వచనంలో దేవుడు వాళ్ళని మెసిడోనియాకి స్థలంకి వెళ్ళినా కూడా ఆ స్థలంలో కూడా ఒక రివర్ పక్కన ఒక నది పక్కన జనాల కోసము పంపించినాడు. ఏంటంటే ఆ జనాలు స్వార్థ చెప్తే వింటారు అని దేవునికి తెలుసు అది. సో దేవుడు ఎవరు స్వార్థ వింటారు ఎవరు స్వార్థ వినరు ఏ స్థానంలో ఉంటారు ఎక్కడుంటారు అని కూడా దేవుడికి ఎరుగు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆ స్థానానికి పంపిస్తారు. ఎప్పుడైతే మీరు దేవుని మాట విని అక్కడ వెళ్తారు అప్పుడు అక్కడ వినేవాళ్ళు మీ స్వార్థను వినడమే కాకుండా నమ్మి దేవుణ్ణి నమ్ముకొని ముందుకు నడుస్తారు. Number 5 is they evangelize to non-believers. The word of God says that there at the river there was a woman by the name of Lydia, a seller of purple of the city. There was a woman that was there that was receptive to the gospel message that Paul had to share. సో ఐదో విషయం ఏంటంటే ఇక్కడ అపోస్తల పౌలు దేవుడు అపోస్తల పౌలుని ఆయన యొక్క మనుషుల్ని ఈ అన్యుల దగ్గరికి పంపించాడు అనమాట. అన్యుల దగ్గరికి పంపించాడు. మీకు వాక్యంలో చదివితే లిడియా అనే ఒక ఆమె అక్కడ కూర్చొని ఆమె జస్ట్ వింటుంది అనమాట. ఆమె అన్యురాలు, ఆమెకి వాక్యము గురించి తెలియదు, యేసుప్రభు గురించి తెలియదు, ఏం తెలియదు, అన్యురాలు వింటుంది. అపోస్తల పౌలు ఎప్పుడైతే బోధ స్టార్ట్ చేసినాడో ఆమెకి యేసుప్రభువు ఆమె హృదయమును తెరిచి వాక్యమును పొందే అవకాశాన్ని దేవుడు ఇచ్చినాడు. కానీ ఇక్కడ గమనించినట్లయితే అపోస్తల పౌలు వెళ్ళింది ఎవరి కోసము? అన్యుల కోసం వెళ్ళాడని మీరు ఒకసారి గమనించాలని చెప్తున్నాను. Amazing that now we have number 6 that says, the word of God says that when she was baptized, she was shared about what baptism was all about, and that is discipleship in verse 15. And when she was baptized, and her whole household were baptized. Listen, folks, it is important for discipleship. సో ఆశీర్వాదమైన కార్యక్రమం జరిగింది ఇక్కడ. ఆరవ మాట ఏంటంటే ఆమె లిడియా స్వార్థ వినడమే కాకుండా స్వార్థను నమ్మడమే కాకుండా యేసుప్రభు నమ్మడం బాప్తిజం పొందింది. ఆ బాప్తిజం పొంది ఆమె ద్వారా ఆమె కుటుంబంలో అందరూ రక్షణ పొందినారు. ఒక్క ఆత్మకి మీకు ఎప్పుడైతే సువార్తను ఇస్తారో మీ మనసు పూర్తిగా ఆ ఆత్మ ద్వారా ఆమె కుటుంబమే కాకుండా అనేక మందికి కూడా దేవుడు అవకాశాన్ని ఏర్పరిచినాడు. ఇది అన్నమాట మనము నడిపించాల్సిన సువార్త విధానం ఎలా ఉండాలంటే మనము ఎక్కడ దేవుడు నడిపిస్తారో అక్కడికి వెళ్ళడమే కాకుండా మనం ఎవరికి వాళ్ళు ఇవ్వడమే కాకుండా వాళ్ళ ద్వారా సువార్త ఇంకా ఎక్కువగా అభివృద్ధి పొందుతుంది అన్నమాట. అభివృద్ధి చెందడానికి ఉద్యమంగా మారే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. And as they were there in Lydia's house, the word of God says that they stayed in Lydia's house and abided there. They lived there for a while. They stayed there in the house of Lydia, and they began to not only disciple, but that was the first where they launched out the work in that city of Philippi. సో మీరు గమనించినట్లయితే ఈ యొక్క లిడియా కుటుంబంలో వాళ్ళు ఒకరోజే కాకుండా 2 రోజులు కొంతకాలం వరకు వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ ఉంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు? స్వార్థను ప్రకటించడమే కాకుండా దేవుని వాక్యముని నేర్పించడము, ఒక శిష్యురాలుగా ఎలా తయారు చేయడం చేస్తూ ఉండగా ఆ విధంగా ఫిలిప్పై మొత్తానికి సువార్తను వెళ్ళే అవకాశాన్ని దేవుడు ఏర్పరిచినాడు అన్నమాట. What better method but the method that God gave to Paul, and that we begin to take this model
take this plan, take this example to do the same. It is my prayer. I encourage you to take these steps that the Word of God gives to us today and begin to start that movement of starting of new churches. అదే ఈ విధంగా మనం ఈరోజు 7 విషయాలు నేర్చుకున్నాం కదా. అవి నేర్చుకున్నవి ఎంత ప్రతిరూపమైన విధానంగా దేవుడు ఏర్పరిచినాడు అనమాట. దేవుని వాక్యంలో ఉంది ఎలా సువార్త నడిపించాలా, ఎలా సువార్తని అభివృద్ధి పరచాలా, ఎలా మనం శిష్యులను తయారు చేయాలా, ఎలా మనకు ఒక సంఘంని ఏర్పరచాలా, ఎలా మన సంఘం ద్వారా ఒక టౌన్ మొత్తము లేకపోతే ఒక విలేజ్ మొత్తం తీసుకోవాలనేది ఒక ప్రణాళికగా దేవుడు ఎంత బాగా హెచ్చరించినాడు కదా. మనం ఎప్పుడైతే దాన్ని ఫాలో అవుతామో, దాన్ని ఎప్పుడైతే ఆ లిడియా అనే విషయంలో మన హృదయం పెట్టి దాన్ని ఫాలో అయ్యి చేస్తామో, మనం కూడా అదే విధంగా పాలు నడిపించిన ప్రకారంగా దేవుడు కూడా మనం నడిపించి మన ప్రాంతం, మనం ఎక్కడైతే దేవుడు మనం పంపిస్తాడో ఆ ప్రాంతంలో మన ద్వారా సువార్తను ప్రకటించడమే కాకుండా సంఘమును ఏర్పరచడం కాకుండా సంఘం యొక్క అభివృద్ధిని, సంఘముని వేగవంతంగా స్థాపించడము అన్ని కూడా జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని మొరపెడుతున్నాను మీకోసం. May the Lord bless you. It is my prayer. సో దేవుడు ఆశీర్వదించిన గాక మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం.